స్వార్థానికి ప్రతిరూపుడైన ఈ మానవుడు ఎలా ప్రవర్తిస్తుంటాడు అంటే అధోగతితో కూడిన విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఆ నిజ భగవంతుడు మన జన్మలకు ఏ ఏ అంగాలు ఎన్నెన్ని అంగాలు ఎక్కడెక్కడ అమర్చాలో అలాగే అమర్చాడు. అలాగే ఇది బ్రతుకుటకై ఎన్నెన్నో రుసులతో కూడిన ఆహార పంటలు కూడాను ఇచ్చాడు. అలాగే త్రాగే నీరు పీల్చే గాలి కూడాను మన కోసమే సిద్ధం చేసి ఇచ్చాడు. ఈ విధంగా మానవ జాతికి కాక విచిత్రంగా ఎన్నెన్నో జాతులు సృష్టించి దేనికి కావాల్సిన అవసరాలు ముందే సిద్ధంగా చేసి ఈ భూమిని అందించాడు. ఏ లోటు లేకుండా ఇవన్నీ అందించినా ఇక స్వార్థరూపుడైన మానవుడు ఇంకా నాకేదో తక్కువైంది కావాలి అన్నట్లు చెట్లకి పొట్లకి రాళ్ళకి బొమ్మలకి ఏవేవో తతంగాలు చేస్తూ ఉంటాడు. గాఢ జ్ఞానాంధకారంతో ఆ బొమ్మలే ఈ విశ్వానికి అధిపతులని విచిత్రంగా మతాలు కులాలు వేరువేరుగా ఉన్నా అందరిలో కూడాను నాకేదో కావాలి అనే అజ్ఞానంతో ఆ విధమైన తతంగాలతో అడుగుతూ ఉంటారు. ఇస్తున్నాడని కూడాను ఎన్నో తరాల నుండి భ్రమిస్తూనే ఉన్నారు. కానీ కోటికొకరు మాత్రం ఈ విశ్వాన్ని ఆ విశ్వదాతను తెలుసుకోగలిగి మా మానవ జాతికి కాదు సమస్త జీవజాతులకు కూడాను వారి వారి అవసరాలకు ఏవేవి కావాలో ముందే తయారు చేసి అక్కడ పెట్టే ఆ తర్వాతే అన్ని జీవజాతులను పుట్టించాడు అనే నిజాన్ని తెలుసుకొని నిజానికి మనం వాడుకునేవన్నీ కూడా తానిచ్చినాయే కదా కానుక అలా నేను వాడుకుంటున్నందుకు నా వంతు రుణాన్ని నేను తిరిగి తీర్చుకునే ప్రయత్నంగా ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా చేస్తాను అనే విధంగా అనుకొని అందుకే ఎదురైన ప్రతి కర్మ కూడాను చేస్తూ ఉంటారు తప్ప ఇలా వీరిలాగా ఏదో తక్కువైందని తానే చేసుకున్న బొమ్మలను అడగబోడు. ఎందుకంటే విశ్వదాత అనేవాడు విశ్వంలో ఉంటాడు తప్ప మనం చేసుకున్న బొమ్మల్లో ఉండబోడని తెలుసు గనక. నిజానికి అలా తతంగాలు చేసేవారు అందరూ కూడాను ఇట్టి వాడిని ధ్యాన సూర్యుడని విశ్వరాశాలే తెలియని వాడు అని హేళన చేస్తూ మేమే గొప్ప జ్ఞానవంతులమని భ్రమిస్తూ ఉంటారు. ఇదన్నమాట మానవ జాతి యొక్క విచిత్ర జీవన విధానం.